హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను బ్యూటిఫుల్ రంగోలీతో పాటు చికెన్ కర్రీ అలానే వెజిటబుల్ కట్టర్ చూపించబోతున్నానండి. అంటే మొన్న మా వారు వచ్చినప్పుడు మకావు నుండి తీసుకొచ్చారనమాట. అది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కిచెన్లో చాలా పని తగ్గిస్తుంది. అది కూడా నేను మీతో కొంచెం షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అలానే ఈరోజు నేను ఈసారి మనకి బడ్జెట్ ఎలా ఉంది ఏందనేది కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఓ ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది. దేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకువెళ్ళగలిగే యువతకు అనేక రంగాల్లో అవకాశాలను కల్పిస్తుంది. బడ్జెట్లు సాధారణంగా ఖజానాన్ని నింపడంపై దృష్టి సారిస్తాయి. ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు పొదుపు, పెట్టుబడులు పెంచి వృద్ధికి దోహదం చేస్తుంది. ఈసారి బడ్జెట్ ఇలా ఉందని మన దేశ ప్రధాని కూడా చెప్పారండి. అలానే ఈసారి మన బడ్జెట్ ఎలా ఉంది, నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక బడ్జెట్ ఎలా మనకి ఈసారి ఇచ్చారనేది మనం తెలుసుకుందాం. కొంచెం నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్త ఆర్థిక సవాళ్లు, అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు, స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న వికసిత భారత్ లక్ష్యాలు, అధికార ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల వినతులు, ఇన్నిటి నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒడుపుగా వ్యవహరించారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమతమవుతుండటంతో ఎట్టకేలకు వారికి ఊరటనిచ్చారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50.65 లక్షల కోట్ల అంచనాలతో శనివారం లోక్సభలో భారీ బడ్జెట్ను సమర్పించారు. ప్రపంచవ్యాప్త అనిశ్చిత నేపథ్యంలో నెమ్మదించిన ఆర్థిక రథాన్ని పరుగులు తీయించడానికి ఈసారి అనేక ప్రతిపాదనలు చేశారు. రక్షణ రంగానికి సముచిత కేటాయింపులు, అన్నదాతలకు 6 పథకాలు ప్రకటిస్తూనే దీర్ఘకాల వ్యాధులకు అవసరమయ్యే కొన్ని ఔషధాలకు సుంకాలు మినహాయించారు. కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులు, విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగం, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు, వృద్ధులకు వచ్చే బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు పెంచడం, లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రోత్సాహకాలు వంటివి అనేకం ఈ బడ్జెట్లో ఉన్నాయి. జీడీపీలో 4.4% ఆర్థిక లోటు పరిమితం అవుతుందని ప్రభుత్వ అంచనా. దీర్ఘకాల లక్ష్యాలైన ఆర్థిక సంఘటితత్వం, ఉద్యోగాల కల్పన, వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు వీలుగా డిమాండ్ను పెంచేందుకు భిన్నమైన నిర్ణయాలు ప్రకటించారు. పన్ను వసూళ్లు బాగుండడంతో గత ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకున్న 4.9% ఆర్థిక లోటు 4.8% పరిమితమైంది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆర్థిక మంత్రి 1,00,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవడానికి సిద్ధమై మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని పెంచగలిగారు. ప్రజల చేతిలో కొంత డబ్బులుంటే వినిమయం ఊపందుకుని దేశీయంగా పెట్టుబడులు పెరిగి కొత్తగా ఉపాధి కల్పనకు దారితీస్తుందన్నది ఆమె ప్రణాళిక. దీనివల్లే నిర్మలా సీతారామన్ బడ్జెట్కు సాధారణ ప్రజల నుంచి ఇదివరకు ఎన్నడూ లేనంత సానుకూలత కనిపించింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు సాధికారత కల్పించడానికి 10 లక్ష్యాలను నిర్దేశించుకొని దాని ప్రకారం కేటాయింపులు జరిపినట్లు బడ్జెట్ పద్దులు చెబుతున్నాయి. స్వాతంత్ర్య వసంతోత్సవం నాటికి భారత్ను వికసితం చేయాలంటే పేదరిక నిర్మూలన, 100% మందికి నాణ్యమైన విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ కల్పించి అర్థవంతమైన ఉపాధి సృష్టి, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంపు లాంటి లక్ష్యాలను చేరుకోక తప్పదన్న ఉద్దేశంతో ఆర్థిక మంత్రి అడుగులు వేశారు. గ్రామీణ ప్రాంత వాసులకు నైపుణ్యం కల్పించి గ్రామీణ ఆర్థిక రంగంలోకి పెట్టుబడులు, సాంకేతికతను తీసుకొచ్చి ఉత్తేజపరచాలని నిర్ణయించారు. పల్లె ప్రజలకు వారు ఉన్న చోటనే ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా గ్రామీణ మహిళలు, యువత, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులకు సాధికారత కల్పించవచ్చన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎం ఈ రంగానికి ఆర్థిక మంత్రి బడ్జెట్లో పెద్దపీట వేశారు. వచ్చే 5 ఏళ్లలో ఈ రంగానికి అదనంగా 1,50,000 కోట్ల రుణాలు అందించడం ద్వారా నిరాటంకంగా ముందుకెళ్లేందుకు బాటలు వేస్తున్నారు. యువత ఉద్యోగార్థులుగానే మిగిలిపోకుండా
తమలోని ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి ఎదగడానికి వీలుగా అంకురాలకు మరో 10,000 కోట్ల అందుబాటులోకి తెస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఒక పథకాన్ని ప్రకటించారు. అట్టడుగు వర్గాలు పైకి రావడానికి చేయూతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపులోని భారతీయ బొమ్మల తయారీదారులకు జాతీయ కార్యాచరణ ప్రకటించి ఆ రంగంలోని కళాకారుల ఆశలకు ఊపిరులు ఊదారు. 2014 తర్వాత ఏర్పడిన 5 ఐఐటీల్లో కొత్తగా మరో 6,500 మంది విద్యార్థులు చదువుకునేలా మౌలిక వసతులు పెంచుతామని ప్రకటించడం వల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుంది. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 75,000 వైద్య సీట్లు పెంచుతామని ప్రకటించడం వల్ల ఆ రంగం వైపు వెళ్లాలనుకుంటున్న యువతకు అవకాశాలు చేతికందనున్నాయి. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించనున్నారు. వచ్చే 3 ఏళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారికి సంజీవనిగా మారనుంది. రాష్ట్రాలకు మౌలిక వసతుల కల్పనకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణమిచ్చే పథకానికి కేటాయింపులను 1.50 లక్షల కోట్లకు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు మేలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగించడం ఆంధ్రప్రదేశ్కు అనుకూలం. 2024తో ముగియనున్న ఈ పథకం కాలపరిమితిని 2028 వరకు పొడిగించడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన గ్రామీణులందరికీ కుళాయి నీరు దక్కే అవకాశం ఉంది. 1,00,000 కోట్లతో ఏర్పాటు చేసిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగరాలను గ్రోత్ హబ్బులుగా మార్చడానికి దోహదం చేయనుంది. ఉడాన్ స్కీమును మరో 10 ఏళ్లు పొడిగించడం వల్ల చిన్న, మధ్యతరహా నగరాల నుంచి పెద్ద నగరాలకు విమాన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్రాల పోటీతత్వానికి పదును పెట్టడానికి 2025 నుంచి మళ్లీ పెట్టుబడులకు స్నేహపూరిత సూచీ తీసుకొస్తానని ప్రకటించడం ద్వారా బాగా పనిచేసే రాష్ట్రాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించడం సులభం కానుంది. స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టి కొత్త మైలురాయిని అధిగమించిన నిర్మల తొలిసారి 50 లక్షల కోట్ల బడ్జెట్ను తీసుకొచ్చి భారత్కున్న శక్తి సామర్థ్యాలను చాటారు. ప్రధాని దీన్ని ప్రజా బడ్జెట్గా అభివర్ణించారు. ఈసారి బడ్జెట్ మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 12 లక్షల వరకు పన్ను భారం లేకుండా చేశారు. ఈసారి 7 లక్షల నుంచి 12 లక్షలకి మనకి పన్ను భారం లేకుండా ఉందండి. ఇదైతే మనం ఆనందించాల్సిన విషయమే. ఇంకా మనకి సేవింగ్స్ ఎంత ముఖ్యమో కొనుగోళ్ళు అవి కూడా అంతే ముఖ్యమండి. కొనుగోళ్ళు ఉంటేనే మనం అన్నీ పర్చేజ్ చేస్తుంటేనే మన దేశ ఆర్థికంగా మనం ముందుకెళ్ళగలుగుతాము. అందుకోసం కూడా మనకి ఈసారి పన్ను భారం తగ్గించిందండి ప్రభుత్వం. అందుకని ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఎవరైనా బడ్జెట్ ప్రత్యేకంగా తెలియని ఎక్కువగా మనం ఇవన్నీ చూడం కదండి, వినం చాలా వరకు. ఈ వంట వీటితోనే ఈ పనితోనే సరిపోతుంది. ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు వింటారు, కొంచెం ఎంతో అంతో ఆర్థిక బడ్జెట్ తెలుసుకుంటారు అన్న ఇదితోనే నేను ఇది మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అంటే నేను చదివి నేను తెలుసుకున్నా కాబట్టి మీకు కూడా షేర్ చేశానండి. మీరు కూడా ఎవరైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వింటారు అని చెప్పి షేర్ చేశాను అనమాట. మన ఆర్థిక ఈసారి బడ్జెట్ మనకి అనుకూలంగా ఉంది. అలానే మీరు కూడా కొంచెంగా తెలుసుకోగలుగుతారు. బడ్జెట్ అంటే ఏంది, ఎలా ఉంటుంది, ఏందనేది కొంచెం నేను చిన్నగా చెప్పానన్నమాట. ఎవరికైనా యూజ్ అయ్యి వినాలనిపించే వాళ్ళకి, తెలుసుకోవాలనుకునే వాళ్ళకి వింటారు అని చెప్పి వినిపించానండి. ఇక్కడైతే చికెన్ కర్రీ, ఇది మొన్న సండే చేసిన చికెన్ కర్రీ అండి. దానిలోనే ఆలు, క్యారెట్, కీరా అవన్నీ వేసాను అనమాట. చికెన్ కర్రీ నేను ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టాను, అందుకని నేను ఎక్కువ చెప్తలేదండి, మామూలుగా షేర్ చేశాను అనమాట. నేను బడ్జెట్ గురించి మీతో మాట్లాడుతూ దీన్ని షేర్ చేశాను. ఎవరైనా కొత్తగా తెలుసుకునే వాళ్ళకి కొంచెం చెప్తాను. చికెన్ ముందుగా పసుపు, ఉప్పు, కారం, అలానే జీలకర్ర, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. దానిలోనే టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు,
నేను టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నానండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా ఉంటే వేసుకోవచ్చు. అవన్నీ మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాను. అలానే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, చెక్క, లవంగం, ఇలాచి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మీ దగ్గర క్యారెట్, అది బీట్రూట్ ఉంటే వేసుకోండి. ఎందుకంటే పిల్లలు విడిగా అంటే తినరు, దానిలో అయితే మిక్స్ అయిపోతుంది కాబట్టి వేసుకున్నాను నేను. అలానే ఆలు కూడా దీనిలో వేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవి మగ్గినాక మనం ఇది కలుపుకున్నాం కదా, చికెన్ గార్నిష్ చేసుకున్నాం కదా, దానిలో వేసుకోవటమే. తర్వాత కొంచెం చికెన్ ఉడకనిచ్చినాక దానిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మసాలాలు కలిపాం కదా, ఆ గిన్నెలో వాటర్ వేసుకుంటే తర్వాత కొంచెం చికెన్ బాయిల్డ్ అవుతుందండి. తర్వాత చికెన్ ఉడికినాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయండి. అట్లానే దీనిలో కొంచెం చూపించాను కాబట్టి కొంచెం షేర్ చేసుకున్నాను ఎట్లా చేయాలనేది, కొత్త వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి. అలానే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా మన దేశ ఆర్థిక బడ్జెట్ను గురించి కూడా తెలుసుకుంటారని షేర్ చేశానండి. వాళ్ళు రేపు ఆడవాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయిలు ఏంటంటే ఇంకా మనకి ఎక్కువ ఈ ఫోటోలు, ఇన్స్టాగ్రాములు, ఇవన్నీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. అప్పుడు మన కాలంలో అయితే మనం చాలా వరకు ఇవన్నీ ఎక్కువ సోషల్లో ఇవన్నీ వస్తాయండి. ఎక్కువ మనకి సోషల్ అవన్నీ స్టడీస్లో వస్తాయి. కాకపోతే ఇంతకుముందు ఎక్కువ తెలుసుకునేవాళ్ళం ఇవన్నీ. న్యూస్ పేపర్ చదవటం అవన్నీ ఉండేదండి. ఇప్పుడు జనాలకి న్యూస్ పేపర్ చదివే టైం కూడా ఉండట్లేదు. పిల్లలైతే న్యూస్ పేపర్ చాలా తక్కువనే చదువుతున్నారని చెప్పొచ్చు. అలా ఎవరైనా ఇంకా ఇప్పుడు మనం వీడియోస్ అవి చూస్తుంటాం కదండి, ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను అనమాట. మన ఆర్థిక బడ్జెట్ అంటే ఏంటి, ఎలా నిర్ణయిస్తారు, అది ఎలా ఉంటుంది, మనకి ప్రజలకు అనుకూలంగా ఉంటుందా, పన్నులు ఎలా విధిస్తారు అనేది కొంచెం తెలుసుకుంటారని చెప్పి నేను షేర్ చేశానండి. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కువ వీటికన్నా కూడా ఎక్కువ వాళ్ళు వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుందండి. అందుకని పిల్లలు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే. అలానే మనకి ఇంట్లో ఉన్న మనకి కూడా తెలిస్తే మనం మన పిల్లలకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం, లేదా ఇవన్నీ చూడాలి, తెలుసుకోవాలని వాళ్ళకి చెప్పటం మనం చేస్తాం కదా. అలానే నేను బడ్జెట్ని షేర్ చేశానండి. అంటే ఇక్కడైతే ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నాను అనమాట. పొయ్యి బంద్ చేసినాక నిమ్మకాయ పిండుకోండి. అంతే, చికెన్ కర్రీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసేసి మా వారి మకావ్ నుండి ఇది తీసుకొచ్చారండి. ఇదంటే వెజిటబుల్ కటర్ అనమాట. ఇవి వచ్చేసేసి మీకు చూపిస్తున్నవన్నీ బ్లేడ్లు అండి. మనకి ఎలాగ కట్ చేసుకోవాలంటే ఆ బ్లేడ్లు పెట్టుకోవాలన్నమాట. ఆ బ్లేడ్లు పెట్టుకుంటే మనకి ఎట్లా కట్ చేసుకోవాలి, చిన్న కట్ చేసుకోవాలా, పెద్ద కట్ చేసుకోవాలా, పొడవు కట్ చేసుకోవాలా, సన్న కట్ చేసుకోవాలా అంటే వాటిని బట్టి ఆ బ్లేడ్ని పెట్టాలన్నమాట. ఆ బ్లేడ్లు పెడితే మనకి అలా వస్తాయి. ఇప్పుడు కీరా ఇవి కట్ చేసుకోవాలంటే మనం అవి పెట్టుకోవచ్చు అండి, ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా అన్నిటికీ మనం ఎట్లా చేసుకోవాలంటే అవి బ్లేడ్లు మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఎలక్ట్రిక్ ద్వారా పనిచేస్తుందండి. అయితే ఇంకా మనము కర్రీ చేసేయటం చాలా సింపుల్గా అయిపోద్దండి పొయ్యి మీద కర్రీ చేయటం. కానీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఇవి కట్ చేసుకోవటమే మనకి ఎక్కువ టైం పడుతుంది. అలానే ఇంకా మనకు బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుందండి. ఆనియన్స్ కానీ ఇవన్నీ అలా. ఇప్పుడు మనకి ఇది ఉందనుకోండి, మనకి వెంటనే చాలా త్వరగా అయిపోతుందండి. అసలు సెకండ్స్లో మనకి అన్నీ అంటే కట్ చేసేస్తుంది అనమాట. అందుకని నాకు పని చాలా తక్కువైందని అనిపించిందండి. ఇవన్నీ క్యారెట్, కీరా ఇవన్నీ కట్ చేసుకోవటం చాలా, బీట్రూట్ ఇవన్నీ కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. క్యాబేజీ ఇవన్నీ దీని ద్వారా అనుకోండి, చూడండి సెకండ్స్లో అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను. అంటే ఎవరైనా అవైలబుల్ ఉంటే కొనుక్కుంటారని చెప్పి షేర్ చేశానండి. మనకి ఎందుకంటే వెజిటేబుల్స్ కట్ చేయటమే మనకి ఎక్కువ పని అనిపిస్తుంది. పొయ్యి మీద వండే కన్నా కానీ వెజిటేబుల్స్ ముందు ఇవన్నీ కోసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ కోసుకొని పెట్టుకున్నాక మనకు వంట త్వరగానే అయిపోతుంది. కానీ వెజిటేబుల్స్ కట్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను అండి. మనకే ఇప్పుడు ఇండియాలో చాలా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. అంటే ఇంకా అక్కడి నుంచి మా వారు తెచ్చారు కాబట్టి మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేశానండి. ఈ బ్లేడ్లు వచ్చేసేసి ఇది ఉంది కదా, దానికి అట్లా పెట్టాలండి. 2 బ్లేడ్స్ పెట్టాలన్నమాట. 2 ఉంటాయి, అటువైపు ఇటువైపు 2 ఇట్లా పెట్టుకోవాలి. ఇటు కూడా ఒకటి పెట్టుకోవాలండి. 2 ఇస్తారనమాట. ఈ 2 ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా దాంట్లో పెట్టేసేసి అటు లోపలికి పెట్టాలండి.
దీన్ని మనం దానిలో ఇది వెజిటబుల్ కట్టర్ ఉంది కదా, దానిలో పెట్టేసేయాలి. ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. నాకైతే చాలా పని ఈజీ అనిపించింది అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది అండి. అందుకని నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దీని లోపలికి ఇట్లా పెట్టి కొంచెం ఇట్లా పక్కకి తిప్పాలన్నమాట. ఇట్లా పెట్టాలండి. తర్వాత ఇంకా పైన నుంచి మనం వెజిటేబుల్స్ వేసుకోవాలన్నమాట. ఇంకో ఇక్కడ పైన ఉంది చూడండి. దీని లోపల మనం వెజిటేబుల్ వేసి దానిపైన ఇంకొకటి పెట్టి మనం ప్రెస్ చేస్తూ ఉంటే అది కింద అనమాట, అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది. రౌండ్ తిరుగుతూ ఉంటే అది కట్ అయ్యి వెజిటేబుల్స్ పడుతూ ఉంటాయండి. దాని లోపల ఇంకా అది పెట్టి మనం ఇది పెట్టి మనం ప్రెస్ చేస్తూ ఉండాలండి. అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకా అది కింద అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా, కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్. అయితే వితిన్ సెకండ్స్లో మనకి అన్నీ కట్ అయిపోతాయండి. కాకపోతే మనం ఎలక్ట్రికల్ కంపల్సరీ కరెంటు ఉండాలన్నమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. మనకు వంట కన్నా కూడా వెజిటేబుల్స్తోనే ఎక్కువ పని ఉంటుందండి. ఇలా ఇంకా ఈ బ్రష్ ఇచ్చారనమాట. ఈ బ్రష్ అవన్నీ బ్లేడ్లు ఉన్నాయి కదా మనకి, ఆ బ్లేడ్లోకి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇరుక్కుపోతాయండి. అందుకని బ్రష్తో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం బ్రష్ ఇచ్చాడు. ఆ బ్లేడ్లో ఇరుక్కుపోతాయి అనమాట. ఆ బ్లేడ్లు తీసి ఇంకా అదంతా క్లీన్ చేసుకునేటప్పుడు బ్రష్తో ఇట్లా అంటే కనుక లోపల ఇరుక్కుపోయినవన్నీ వెజిటేబుల్స్ వస్తాయి. తర్వాత మనం తీసేసుకొని ఇట్లా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి. దానిలో డస్ట్ పడకుండా మూత పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది మనం ఇట్లా తిప్పుతుంటే మనకి అది కింద రౌండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వర్క్ చేస్తుంది. రౌండ్ తిరుగుతూ ఉంటే మనకి వెజిటేబుల్స్ కట్టే కింద పడుతూ ఉంటాయి. గ్లౌజెస్ కూడా ఇచ్చాడండి. ఇప్పుడు వెజిటేబుల్స్ని ఎట్లా కట్ చేయాలో నేను మీతో షేర్ చేస్తాను. మొత్తానికి ఇట్లా ఉంటుందండి. అదైతే చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఎవరికైనా యూజ్ అయితే, ఎవరికైనా ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే తెప్పించుకుంటారు, వాడుకుంటారని చెప్పి మీతో షేర్ చేశాను అనమాట. మన ఆడవాళ్ళకి ముఖ్యంగా మనకి పని ఈజీగా అయిపోతుందండి కిచెన్లో. నేనైతే ఈ 3 చూపిస్తున్నాను. ఇంకా మీరు ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా అబ్బాయి బీట్రూట్ కట్ చేశాడు అనమాట. తను కట్ చేస్తుంటే వీడియో తీశానండి. ఇక మనం వెజిటేబుల్స్ ఎదుగు దానిలో వేయాలన్నమాట. చూడండి, దానిలో క్యారెట్ వేసాడు. క్యారెట్ వేసి పైన దాన్ని పెట్టి ప్రెస్ చేస్తూ ఉండాలి. మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేస్తే అది రౌండ్ తిరుగుతుంది కదా, అవి లోపల కట్టేవి ఇంకా మనకి బయటికి పడుతూ ఉంటాయి. చూడండి ఎట్లా పడుతున్నాయో. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారుగా. మనం పొడవు కావాలంటే పొడవుగా, ఎట్లా కావాలంటే అట్లాగా ఆ బ్లేడ్లు మార్చుకుంటే సరిపోతుందండి. మనం ఏ బ్లేడ్ పెట్టుకుంటే మనకి వెజిటేబుల్స్ ఆ షేప్లో వస్తాయి అన్నమాట. ఇంకో చూడండి ఎట్లా మనకి కట్ అయిపోయి ప్లేట్లో పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా త్వరగా అయిపోతున్నాయి కదండి. మనకి ఎక్కువ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసేసరికి ఎంత టైం పడుతుందండి ఇన్ని వెజిటేబుల్స్ కట్ చేయాలంటే. ఇప్పుడు క్యాబేజీ వేస్తున్నాడు చూడండి. క్యాబేజీ అయితే సన్నగా వచ్చిందనమాట. ఇంకా చూడండి చక్కగా మొత్తం కట్ అయిపోయి మనకి ప్లేట్లో పడిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. నాకు ఎక్కువ వెజిటేబుల్ కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందండి. వెజిటేబుల్ కట్ చేయాలంటే నాకు ఇంకెట్లనో ఇంత టైం పడుతుంది అనిపిస్తుంది. వంట అయితే నాకు త్వరగానే చేస్తాను, అయిపోతుంది. కానీ వెజిటేబుల్కే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇంక ఇవన్నీ రోజు పిల్లలకి బీట్రూట్ క్యారెట్ అన్నీ తినాలంటున్నారు కదా, ఇవన్నీ కట్ చేసి ఇవ్వాలంటే మనకు రోజు ఇది పనే కదా. ఇట్లా కనుక వెజిటేబుల్ కట్ ఉందనుకోండి, మనం ఒకరోజు కట్ చేసుకొని మొత్తం ఒకరోజు కట్ చేసుకొని మన ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే నేను బీట్రూట్ క్యారెట్ వేసేసేసి ఇట్లా బీట్రూట్ క్యారెట్ రైస్ లాగా చేశానండి. అదే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇట్లా కట్ చేసుకుంటే మనం వాళ్ళ పిల్లలు తినకపోతే ఇట్లా చేసి ఇచ్చామనుకోండి, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసి ఆయిల్లో కొంచెం మీరు వేసుకుంటే జీడిపప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒకవేళ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ క్యాబేజీ ఇవన్నీ వేసి మొత్తం మన దానిలో రైస్ వేసి లెమన్ పిండి ఇచ్చామనుకోండి, శుభ్రంగా తినేస్తారు. విడిగా అంటే తినరు బీట్రూట్ అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.